అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మైసూర్ బజ్జీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ఇష్టపడేది బ్రేక్ఫాస్ట్లో మైసూర్ బజ్జీ. హోటల్ స్టైల్లో లానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ. చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయండి, పర్ఫెక్ట్గా లోపల గుల్లగా వస్తాయి. ఈ మైసూర్ బజ్జీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా పెరుగు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బజ్జీలో పెరుగు వేసుకోవడం అందరికీ తెలుసు కదా. మీరు పెరుగు వేసుకున్నప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా కంప్లీట్గా బీట్ చేసుకొని వేసుకోండి. ఎక్కడ గడ్డ కింద కాకుండా స్మూత్ బ్యాటర్లా ఉండాలి. పెరుగు బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ వరకు మైదా వేసుకోవాలి. హెల్తీగా తినాలనుకునే వాళ్ళు మైదా ప్లేస్లో వీట్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి. మైసూర్ బజ్జీ అని అంటారు, మైసూర్ బోండా అని కూడా అంటారు. మీరు ఇందులో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఎక్కువగా మైసూర్ బజ్జీ అని అనడం అలవాటు. మైదా వేసుకున్నాక మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా. మీ దగ్గర వంట సోడా లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు. 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మెయిన్గా వంట సోడా ఆయిల్ వేసుకోవడం వల్ల బజ్జీ లోపల గుల్లగా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా పిండి కలుపుకున్నప్పుడు మీకు ముద్దలా వచ్చిందంటే అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు పెరుగు వేసుకోండి. 2 కప్స్ వరకు మైదా వేసుకున్నాం కదా, 2 కప్స్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. మీకు కలుపుకున్నప్పుడు బ్యాటర్ ఇంకా గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. 5 to 10 మినిట్స్ వరకు కలుపుకుంటూ బీట్ చేయండి. మీరు ఎంత బాగా బీట్ చేస్తే బజ్జీలు అంత బాగా వస్తాయి. పిండి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకోండి. మీకు 2 గంటల నుంచి 3 గంటల వరకు నానినా కూడా బజ్జీలు చాలా బాగా వస్తాయి. బజ్జీ పిండి నానపెట్టుకునే లోపు చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. నేను ముందుగానే టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న. తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో టమాటా చట్నీ చేశానని ఇంకా వీడియో తీయలేదు, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ బజ్జీలో కాంబినేషన్గా టమాటా చట్నీ అయినా కాకుండా పుట్నాల పప్పుతో చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా చాలా బాగుంటుంది. తాలింపు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చట్నీ వేసుకోండి. చట్నీ వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ వరకు కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా 2 గంటల సేపు బజ్జీ పిండి నానపెట్టుకున్నాక కొంచెం కరివేపాకు తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. 3 వరకు పచ్చిమిర్చి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం కూడా వేసుకోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళు తినేలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకున్నా కూడా పర్వాలేదు. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. నానపెట్టుకున్నాక మీకు బజ్జీ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే కొన్ని వాటర్ వేసుకొనైనా కలుపుకోవచ్చు. మరీ లూజ్ అయిపోతే కొంచెం మైదా వేసుకొని కలుపుకోండి. మీకు బజ్జీ వేసుకునేలాగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే సరిపోద్ది. మీరు బజ్జీ వేసుకున్నప్పుడు హ్యాండ్ ఒకసారి ఇలా తడి చేసుకొని అప్పుడు వేసుకోవాలి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుంటే మీకు బజ్జీలు అన్నీ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మైసూర్ బజ్జీ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ కంప్లీట్గా హీట్ అయితేనే అప్పుడు బజ్జీలు వేసుకోవాలి. స్టార్టింగ్ చిన్న పిండి వేసుకొని చెక్ చేసుకోండి హీట్ అయిందా లేదా అని. ఆయిల్ ఇలా కంప్లీట్గా హీట్ అయ్యాక ఇప్పుడు బజ్జీలు ఒక్కొక్కటి వేసుకోండి. కంగారు పడకుండా హ్యాండ్ వాటర్లో డిప్ చేసుకుంటూ స్లోగా ఒక్కొక్కటి వేసుకోవాలి. మీరు ఫస్ట్ వాయి వేసుకున్నాక ఒక 50% కుక్ చేసుకొని అప్పుడు సపరేట్ చేసుకోండి. మళ్ళీ రెండో వాయి వేసుకుంటాం కదా, అది ఇది రెండు ఒకసారి కుక్ చేసుకుంటే బజ్జీలన్నీ కంప్లీట్గా కుక్ అవుతాయి. మీరు హోటల్లో వేసినప్పుడు అలానే స్ట్రీట్ ఫుడ్లో వేసినప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఫస్ట్ ఇలా వేసుకున్నాక సపరేట్ చేసి అప్పుడు రెండో వాయితో కలిపి 2 కుక్ చేస్తారు. ఇలాగ 2 సైడ్స్ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సపరేట్ చేసుకోండి. ఫస్ట్ వాయి సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు రెండో వాయి మళ్ళీ ఒక్కొక్కటి వేసుకోవాలి.
ఇలా బజ్జీలు వేసుకున్నాక తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకే సైడ్ అయితే మనకి వైట్గా ఉండిపోతాయి. 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేస్తే మొత్తం అంతా ఒకే కలర్లో బాగా కుక్ అవుతుంది. మీకు బజ్జీలు ఇలా చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అయ్యి చేయండి, చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. బజ్జీలు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇదే టైంలో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బజ్జీలు కూడా వేసుకోవాలి. ఇలా బజ్జీలన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే బజ్జీలు కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి. మీరు ఇలా 2 టైమ్స్ వేసి తీయాలనుకుంటే ఒకేసారి మీడియం ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే లోపల కూడా కంప్లీట్గా కుక్ అయిపోద్ది. చూసారు కదా, బజ్జీలన్నీ చాలా బాగా పొంగాయి. సేమ్ స్ట్రీట్ స్టైల్లోనే హోటల్లో చేసినట్టు ఈ విధంగా చేయండి. బజ్జీలన్నీ చాలా బాగా వస్తాయి. మీరు బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. డీప్ ఫ్రై చేసే బజ్జీల్ని ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. చూసారు కదా, బజ్జీలన్నీ రౌండ్గా చాలా బాగా వచ్చాయి. లోపల పిండి పిండి ముద్దలా కాకుండా గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఈ టిప్స్ ఫాలో అయ్యి చేయండి, చాలా బాగా వస్తాయి. చూసారు కదా మైసూర్ బజ్జీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణ సన్న ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.